సమరం న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు: స్వచ్ఛ ఆంధ్రాకు చేతులు కలుపుదాం, ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. విశాఖ ఉక్కు తెలుగు ప్రజల సెంటిమెంట్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్య. కిడ్నీల పనితీరు బాగుండాలంటే ఏవి తినాలి? షుగరు, బీపీ ఉన్న వాళ్లలో దంత సంరక్షణపై నిర్లక్ష్యం తగదు. వాసవ్య నరసింహంలో 1304వ ఆరోగ్య సదస్సు. పోలవరంలో కీలక అడుగు, సైఫ్పై దాడి చేసిన అనుమానితుడు అరెస్ట్. కోల్కతా వైద్యురాలి హత్యాచార కేసులో సంజయ్ రాయ్ దోషి. అద్దెకున్న వారికి ఉచిత విద్యుత్తు, నీరు. ఢిల్లీ ఓటర్లకు ఆప్ మరో వరం. చేతపడి నెపంతో వృద్ధురాలిపై దాడి, మహారాష్ట్రలో అమానవీయ ఘటన. గాజాలో ఎట్టకేలకు శాంతి. ఈరోజు వార్తలను చూద్దాం. స్వచ్ఛ ఆంధ్రాకు చేతులు కలుపుదాం, ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు. స్వచ్ఛ ఆంధ్ర సాధనకు చేయి కలిపి కలిసికట్టుగా ముందుకు సాగుదామని, అందుకోసం ప్రతి నెల 3వ శనివారం ఉద్యమ స్ఫూర్తితో కార్యక్రమాలని నిర్వహిద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని సీఎం శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశం పరిశుభ్రంగా ఉండాలని గాంధీజీ తప్పించారు. ప్రధాని మోదీ సారథ్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నెలలో 3వ శనివారం స్వచ్ఛ కార్యక్రమాలని చేపట్టాలి. ఆ రోజు ఉద్యోగులు కార్యాలయాల విధులు నిర్వహించాల్సిన అవసరం లేదు. విద్యార్థులు తరగతులకు వెళ్లాల్సిన పని లేదు. పరిశుభ్రత విషయమై మంచి అలవాట్లను అలవర్చుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని సీఎం అన్నారు. విశాఖ ఉక్కు తెలుగు ప్రజల సెంటిమెంట్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్య. విశాఖ ఉక్కు కర్మాగారం తెలుగు జాతి మనోభావాలతో ముడిపడిన అంశమని తనకు తెలుసునని, దానికి మంచి భవిష్యత్తు ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అందరం సమిష్టిగా కృషి చేసి ప్లాంట్ను లాభాల్లోకి తేవాలన్నారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన అమిత్ షా గౌరవార్థం ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం రాత్రి ఉండవల్లిలోని తన నివాసంలో విందు ఇచ్చారు. ఆ సందర్భంగా విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజీ ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని చంద్రబాబు కోరారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా భావసారూప్యత గల పార్టీలన్నింటినీ ఎన్టీఆర్ ఏకం చేశారని గుర్తు చేశారు. సినిమా రంగానికి, రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను వివరించారు. ఎన్టీఆర్కు భారతరత్న ప్రకటించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం అందజేశామని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి గుర్తు చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన అమిత్ షా ఎన్టీఆర్ గొప్ప నాయకుడని, భారతరత్న పురస్కారానికి అన్ని విధాలా అర్హులని వ్యాఖ్యానించారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పరిశుభ్రత ప్రజల జీవన విధానం కావాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛతపై ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయన్నారు. స్వచ్ఛత అనేది ప్రజల ఆలోచనలకు ప్రతిరూపం కావాలని, ఆ బాధ్యత పారిశుద్ధ్య కార్మికులతో, క్లాప్ మిత్రులతో అనుకోవద్దన్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులో శనివారం నిర్వహించిన స్వచ్ఛత కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వికసిత్ భారత్లో స్వచ్ఛతకు అత్యధిక ప్రాధాన్యం ఉంది. కరోనా మహమ్మారి వేళ ప్రతి ఒక్కరూ పారిశుద్ధ్య నిర్వహణకు పెద్దపీట వేశారు. అప్పటి క్రమశిక్షణ మళ్ళీ అందరిలోనూ రావాలి. స్వచ్ఛత పరిశుభ్రత జీవితంలో భాగమని గుర్తుంచుకోవాలి. చెత్తరహిత దేశం సాకారం కావాలంటే ప్రతి ఇంట స్వచ్ఛతకు అమిత ప్రాధాన్యం ఇవ్వాలి. చెత్త నుంచి సంపదను సృష్టించవచ్చు. పునర్వినియోగానికి పనికొచ్చేలా ఇంట్లోనే చెత్తను వేరు చేయాలి. దీన్ని విద్యుత్ ఉత్పత్తి, వర్మీ కంపోస్టు తయారీకి వినియోగించవచ్చు. ఆసుపత్రుల నుంచి వెలువడే బయో వ్యర్థాల నిర్వహణపై దృష్టి పెడతాం. పారిశుద్ధ్య సిబ్బంది సేవలు అమూల్యమైనవి, అందుకే వారిని సన్మానిస్తున్నా. బుడమేర వరదల సమయంలోనూ వారు ఎంతో కష్టపడి పనిచేశారు. వారిని గౌరవించుకోవడం మన బాధ్యతని పవన్ కళ్యాణ్ అన్నారు.
పోలవరంలో కీలక అడుగు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులకు శనివారం శ్రీకారం చుట్టారు. ఉదయం 10:19 267వ ప్యానెల్ వద్ద చీఫ్ ఇంజనీర్ కె నరసింహమూర్తి పూజలు చేసి తవ్వకం పనులు ప్రారంభించారు. ఈ నెల 2నే పనులు ప్రారంభించాల్సి ఉండగా కాంక్రీట్ మిక్సింగ్ నిర్ణయించడంలో జాప్యం కారణంగా ఆలస్యమైనట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం ఒక కట్టర్తో పనులు చేస్తున్నామని వివరించారు. ఈ నెలాఖరుకు రెండోది, ఫిబ్రవరి నెలాఖరుకు మూడో కట్టర్ రప్పించి పనులు సకాలంలో పూర్తి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం బాగా లోతున్న ప్రాంతాల్లో పనులు చేపడుతున్నామని తెలిపారు. భవిష్యత్తులో వర్షాలు కురిసినా అంతరాయం కలగకుండా నీటిని బయటకు తరలించి నిర్మాణం పూర్తి చేసే సంకల్పంతో ఉన్నామని సిఈ వివరించారు. కోల్కతా వైద్యురాలి హత్యాచార కేసులో సంజయ్ రాయ్ దోషి. విధి నిర్వహణలో ఉన్న జూనియర్ వైద్యురాలిపై కోల్కతాలోని ఆర్జీకర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో జరిగిన హత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ దోషి అని న్యాయస్థానం తేల్చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ముద్దాయికి ఎంతకాలం శిక్ష విధించబోయేది సోమవారం ప్రకటించనున్నట్లు కోల్కతాలోని సియాల్దా అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి అనిర్బాజ్ దాస్ శనివారం తెలిపారు. 31 ఏళ్ల వైద్యురాలి మృతదేహాన్ని గత ఏడాది ఆగస్టు 10న ఆసుపత్రి సమావేశ గదిలో గుర్తించిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన 162 రోజుల తర్వాత ఈ కేసులో తీర్పు వచ్చింది. వైద్యురాలిపై సంజయ్ రాయ్ అత్యాచారానికి పాల్పడి ఆ తర్వాత గొంతు నులిమి హతమార్చినట్లు సిబిఐ రుజువు చేయగలిగిందని న్యాయమూర్తి పేర్కొన్నారు. రాయ్ వాంగ్మూలాన్ని సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు విని ఆ తర్వాత తీర్పు వెలువరిస్తామని చెప్పారు. సైఫ్పై దాడి చేసిన అనుమానితుడు అరెస్ట్. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్పై కత్తితో దాడి చేసినట్లుగా అనుమానిస్తున్న నిందితుడు దొరికాడు. ముంబై నుంచి కోల్కతా వెళ్తున్న జ్ఞానేశ్వరి ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న అతడిని ఛత్తీస్గఢ్లోని దుర్గ్ రైల్వే స్టేషన్లో రైల్వే రక్షక దళం అరెస్టు చేసింది. నిందితుడిని 31 ఏళ్ల ఆకాష్ కైలాష్ కన్నోజియాగా గుర్తించారు. దుర్గ్లోని ఆర్పీఎఫ్ సిబ్బందికి శనివారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ముంబై పోలీసు నుంచి సమాచారం వచ్చింది. జ్ఞానేశ్వరి ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్నాడని పేర్కొంటూ అతడి ఫోటోతో పాటు మొబైల్ ఫోన్ లొకేషన్ను పోలీసులు పంపారు. దీంతో అప్రమత్తమైన ఆర్పీఎఫ్ సిబ్బంది లొకేషన్ ఆధారంగా దుర్గ్ కంటే ముందే వచ్చి రాజ్నంద్గావ్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. అక్కడ సిబ్బంది రైలు బయలుదేరేలోగా తనిఖీ చేయగా నిందితుడు దొరకలేదు. ఆ వెంటనే దుర్గ్లోని సిబ్బందికి సమాచారం ఇవ్వగా అక్కడ 2 బృందాలు సిద్ధంగా ఉన్నాయి. రైలు దుర్గ్ చేరుకోగానే సిబ్బంది తనిఖీ చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అద్దెకున్న వారికి ఉచిత విద్యుత్తు, నీరు. ఢిల్లీ ఓటర్లకు ఆప్ మరో వరం. త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వస్తే ఢిల్లీలో అద్దెంట్లో ఉంటున్న వారికి సైతం ఉచిత నీరు, విద్యుత్ అందిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత విద్య, వైద్య పథకాలు ఢిల్లీలో అందరికీ అందుతున్నాయని, కానీ నీరు, విద్యుత్ వంటి పథకాలకు అద్దెంట్లో ఉంటున్న వారు దూరం అవుతున్నారని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఎక్కడికి వెళ్ళినా ఈ విషయమై ప్రజలు తమతో వాపోతున్నారని పేర్కొన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఢిల్లీలో అందరికీ ఉచిత నీరు, కరెంట్ అందుతుందని హామీ ఇచ్చారు. చేతబడి నెపంతో వృద్ధురాలిపై దాడి. మహారాష్ట్రలో అమానవీయ ఘటన. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. చేతబడి చేస్తోందన్న అనుమానంతో 77 ఏళ్ల వృద్ధురాలిపై గ్రామస్తులు దాడి చేశారు. అంతేకాకుండా ఆమెతో బలవంతంగా మూత్రం తాగించారు. చికల్దరా తాలూకాలోని రెత్యఖేడ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై వృద్ధురాలి కుమారుడు, కోడలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్షుద్ర పూజలు చేస్తోందన్న అనుమానంతో వృద్ధురాలు ఒంటరిగా ఉన్న సమయంలో గ్రామస్తులు ఆమెపై దాడి చేశారని, ఆమెను కర్రలతో కొట్టి వేడి చేసిన ఇనుప రాడ్లతో చేతులు, కాళ్ళపై వాతలు పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా వృద్ధురాలతో బలవంతంగా మూత్రం తాగించారని, ఆమె మెడలో చెప్పులు దండన వేసి ఊరేగించారని తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. గాజాలో ఎట్టకేలకు శాంతి. హమాస్, ఇజ్రాయెల్ మధ్య పోరుతో గత 15 నెలలుగా అట్టుడికిన గాజా ఎట్టకేలకు ఈ రోజు నుంచి శాంతించనుంది. అమెరికా, ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తిత్వంతో
కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం స్థానిక కాలమాన ప్రకారం ఈరోజు ఉదయం 8:30 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. దీంతో 3 దశల్లో కొనసాగే ఈ ఒప్పందం అమలుపై నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది. తొలి దశలో 42 రోజులు అంటే 6 వారాలు తాత్కాలిక కాల్పుల విరమణ కొనసాగుతుంది. ఒప్పందంలోని రెండో దశ అమలుకు చర్చలు 2 వారాల తర్వాత ప్రారంభమవుతాయి. తొలి దశలో తమ చెరలో ఉన్న 94 మంది బందీల్లో 33 మందిని 6 వారాల వ్యవధిలో హమాస్ విడుదల చేయనుంది. ఇందుకు ప్రతిగా తమ కారాగారాల్లో ఉన్న 737 మంది పాలస్తీనా ఖైదీలకు ఇజ్రాయెల్ స్వేచ్ఛ కల్పించనుంది. కిడ్నీల పనితీరు బాగుండాలంటే ఏవి తినాలి? మూత్రపిండాలు సక్రమంగా పనిచేయాలంటే ఉప్పు తక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. యాపిల్, బెర్రీలు, క్యాబేజీ, సోయా, పప్పు ధాన్యాలు, చీజ్ వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి. చేపలు, చికెన్, గుడ్లు వంటివి మితంగా తీసుకోవాలి. పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తాయి. యాపిల్, బెర్రీలు, ద్రాక్ష, పియస్, పుచ్చకాయ వంటివి తినాలి. బ్రొకోలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ, ఆకుకూరల్లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కిడ్నీలకు మేలు చేస్తాయి. కొవ్వు తొలగించిన పాలను, పెరుగు, చీజ్, బ్రౌన్ రైస్, ఓట్స్ తినడం వల్ల మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇక అతిగా ఏవి తినకూడదో చూద్దాం. అరటి పండ్లు, పొల్లని పండ్లు, బంగాళాదుంపలు, అవకాడోలను అతిగా తీసుకోవడం మంచిది కాదు. ఉప్పు ఎక్కువగా ఉండే ఊరగాయలు, నిల్వ పచ్చళ్ళలో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇవి మూత్రపిండాలకు హాని చేస్తాయి. చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలు, ఆహార పదార్థాలను తినడం చాలా వరకు తగ్గించడం ఉత్తమం. షుగరు, బీపీ ఉన్న వాళ్ళలో దంత సంరక్షణపై నిర్లక్ష్యం తగదు. వాసవ్య నరసింహంలో 1304వ ఆరోగ్య సదస్సు. షుగరు, బీపీ ఉన్న వాళ్ళలో దంత సంరక్షణపై నిర్లక్ష్యం తగదు. జీవనశైలి మార్పులతో మధుమేహ వ్యాధి, రక్తపోటు వ్యాధులు కూడా అధికమయ్యాయి. దాంతోపాటు దంత సమస్యలు కూడా పెరిగాయి. షుగర్ ఉన్నవాళ్ళు, రక్తపోటు ఉన్నవాళ్ళు తమ దంతాలు, చిగుళ్ళపై కూడా దృష్టి సారించాలి. లేని పక్షంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ హిమజ వాసిరెడ్డి పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్ డాక్టర్ సమరం అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని షుగరు, బీపీ ఉన్న వాళ్లలో దంత సంరక్షణ అంశంపై సవివరంగా ప్రసంగించారు. ఆమె ఇంకా మాట్లాడుతూ షుగర్ ఉన్న వాళ్ళకి చిగుళ్ళు వాపు సమస్య అతి సాధారణమన్నారు. నోటి దుర్వాసనతో ఇతరులతో మాట్లాడడానికి ఇబ్బంది పడతారన్నారు. దంతాల కుదుళ్ళు కూడా వదిలై పళ్ళు ఊగిసలాడతాయన్నారు. ఈ సమస్యలతో పాటు నోరు, గొంతు సమస్యలు కూడా తలెత్తుతాయన్నారు. షుగర్ ఉన్నవాళ్ళు పూర్తిగా ఆ వ్యాధిని అదుపులో ఉంచుకోవాలన్నారు. ఫ్లోరైడ్ ఉన్న టూత్పేస్ట్ని వాడటం, సాఫ్ట్ టూత్ బ్రష్నే ఉపయోగించడం, సరైన పద్ధతిలో దంతధావనం చేయడం, నాలికను శుభ్రంగా ఉంచుకోవడం అవసరమన్నారు. కొందరు టూత్ బ్రష్ బదులు వేప పుల్లలు వాడతారని, షుగర్ ఉన్నవాళ్ళు వేప పుల్లలు చిగుళ్లకు గుచ్చుకొని వాపు రావడమే కాకుండా చీము పట్టడం కూడా జరుగుతుందన్నారు. షుగర్ ఉన్న వాళ్ళకి చిగుళ్ళు వాపే కాకుండా దంతాలు కూడా దెబ్బతింటాయన్నారు. రక్తపోటు ఉన్నవాళ్ళు కూడా దంత వైద్యం దగ్గరికి వెళ్ళినప్పుడు తమకి రక్తపోటు ఉన్నట్లుగా చెప్పవలసిన అవసరం ఉందన్నారు. లేని పక్షంలో చిగుళ్ళకి, దంతాలకి చికిత్స చేస్తున్నప్పుడు అధిక రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉందన్నారు. కాల్షియం ఛానల్ బ్లాకర్స్ వాడే రక్తపోటు రోగుల్లో కొందరికి ఈ మందుల దుష్ప్రభావం వల్ల చిగుళ్ళు బాగా ఉబ్బిపోయే అవకాశం ఉందన్నారు. షుగరు, బీపీ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా డాక్టర్ని సంప్రదిస్తూ ఉండాలన్నారు. నిర్లక్ష్యం చాలా ఇబ్బందులకు దారితీస్తుందన్నారు. సదస్సులో పాల్గొన్న పలువురు ప్రశ్నలు అడిగి సందేహ నివృత్తి చేసుకున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన. వైస్ కెప్టెన్గా గిల్, బుమ్రా, జైస్వాల్తో పాటు కుల్దీప్, షమి పునరాగమనం. ఖోఖో ప్రపంచ కప్ ఫైనల్లో భారత జట్లు. ఖోఖో ప్రపంచ కప్లో భారత పురుషులు, మహిళల జట్లు టైటిల్కు అడుగు దూరంలో నిలిచాయి. శనివారం జరిగిన సెమీఫైనల్లో భారత అమ్మాయిల జట్టు 66-16తో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. పురుషుల సెమీస్లో భారత్ 60-42తో దక్షిణాఫ్రికాపై గెలిచింది. అండర్-19 ప్రపంచ కప్లో నేడు విండీస్తో భారత్ ఢీ. కర్ణాటకదే విజయ్ హజారే.
ఫైనల్లో విదర్భ ఓటమి, మెరిసిన స్మరణ్. సాత్విక్ జోడీ ఓటమి. ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ పోరు ముగిసింది. బరిలో మిగిలిన సాత్విక్ చిరాగ్ జోడీ కూడా నిష్క్రమించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రీ క్వార్టర్స్లో స్వైటెక్ ప్రవేశం, సిన్నర్ స్వితిలోన ముందంజ. మార్చిలో రాబిన్హుడ్ రాక, రాబిన్హుడ్గా సినీ ప్రేమిల్ని పలకరించనున్నారు కథానాయకుడు నితిన్. శ్రీలీల కథానాయిక. ఈ సినిమా మార్చి 28న థియేటర్లోకి రానున్నట్లు చిత్ర బృందం శనివారం ప్రకటించింది. మ్యాడ్ స్క్వేర్ విడుదల ఖరారు. మీరు హ్యాండిల్ చేయగలిగిన దానికంటే ఎక్కువ వినోదం అంటూ ఊరిస్తోంది మ్యాడ్ స్క్వేర్ చిత్రం. విజయవంతమైన మ్యాడ్కి కొనసాగింపుగా రూపొందిన ఈ సినిమాని మార్చి 29న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు నిర్మాతలు శనివారం అధికారికంగా ప్రకటించారు. ధనుష్ దర్శకత్వంలో జాబిలమ్మ నీకు అంత కోపమా. ఓవైపు హీరోగా చేస్తూనే మరోవైపు దర్శకుడిగా నిర్మాతగాను జోరు చూపిస్తున్నారు ధనుష్. గత ఏడాది ఆయన నటిస్తూ దర్శకత్వం వహించిన రాయన్ బాక్సాఫీస్ ముందు మంచి ఫలితాన్ని అందుకుంది. ఇప్పుడు ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన కొత్త చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా. తెలుగులో త్రిష ఐడెంటిటీ. టొవినో థామస్, త్రిష ప్రధాన పాత్రధారులుగా మలయాళంలో తెరకెక్కిన ఐడెంటిటీ తెలుగులో విడుదల కానుంది. అఖిల్ పాల్, అనాస్ ఖాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మలయాళంలోనే ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని చింతపల్లి రామారావు, శ్రీనివాస్ మామిడాల కలిసి ఈ నెల 24న తెలుగులో విడుదల చేస్తున్నారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.